అండ్ ఈ పర్టిక్యులర్ వీడియో టైటిల్ వచ్చేసి యూజ్ ఎఫెక్ట్ ఇన్ రియాక్ట్. సో మనం నేర్చుకోబోయే సెకండ్ రియాక్ట్ హూక్ వచ్చేసి ఈ యూజ్ ఎఫెక్ట్ హూక్ అన్నమాట. అండ్ ఈ హూక్ కూడా రియాక్ట్ జేస్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మీరు రైట్ సైడ్ చూసినట్లయితే దీని రియల్ లైఫ్ యూజ్ కేసెస్ని కూడా నేను కొన్ని ఇక్కడ మెన్షన్ అయితే చేశా. అండ్ ఫస్ట్ పాయింట్ని మీరు రీడ్ చేసినట్లయితే ఫెచ్చింగ్ డేటా ఫ్రమ్ ఎన్ ఏపీఐ. అంటే మనం డేటాని ఏపీఐ నుంచి ఫెచ్ చేయడానికి ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంత ఇంపార్టెంట్ టాపిక్‌ని చాలామంది నేర్చుకోవడానికి కూడా చాలా టైం అయితే పడతది. కానీ మీకు నేను ఆ విధంగా వర్రీ అయ్యేటట్లయితే చేయను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ప్రాక్టికల్‌గా నేను ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి పాయింట్‌ని కూడా డిస్కస్ అయితే చేశా. అండ్ ప్రాక్టికల్ అండర్‌స్టాండింగ్ కోసం నేను ఎండింగ్‌లో మనం ఒక మినీ ప్రాజెక్ట్‌ని కూడా చేయబోతున్నాం. సో దాని నేమ్ వచ్చేసి ఆటో టైమర్ ప్లస్ స్టాప్ టైమర్ అన్నమాట. అంటే సేమ్ ఇది మనకి స్టాప్ వాచ్ లాగానే వర్క్ అవుతది. అండ్ దీన్ని కూడా మనం యూజ్ ఎఫెక్ట్‌ని యూజ్ చేసి క్రియేట్ అయితే చేయబోతున్నాం. అండ్ స్టార్టింగ్ మనం సింపుల్‌గా అసలు యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ యూజ్ ఎఫెక్ట్? సో డైరెక్ట్‌గా దీన్ని మీకు రీడ్ చేసి నేను వినిపిస్తే ఖచ్చితంగా మీకు అర్థమవ్వదు. సో ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడానికి స్టార్టింగ్ మనం రైట్ సైడ్‌కైతే వచ్చేద్దాం. సో ఎగ్జాంపుల్ కోసం నేను దీన్ని కొంచెం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా అయితే వినండి. సో నా దగ్గర ఒక ఫ్రంట్ ఎండ్ ఉంది. అండ్ ఈ ఫ్రంట్ ఎండ్‌లో నా దగ్గర యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే ఒక కాంపోనెంట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు నేను ఈ కాంపోనెంట్‌లో డేటాని డిస్‌ప్లే చేయాలనైతే అనుకుంటున్నాను. అండ్ నార్మల్‌గా నేను నాకు నచ్చిన టెక్స్ట్‌ని దీంట్లో డిస్‌ప్లే అయితే చేయగలుగుతా. కానీ నేనిప్పుడు సెర్వర్‌లో అంటే బ్యాక్ ఎండ్ ఏదైతే నా దగ్గర సెర్వర్ ఉందో దాంట్లో ఉండే డేటాని ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ సైడ్ అయితే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు నేనేం చేస్తాను? సింపుల్‌గా మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్లు ఏపీఐని నేను ఫెచ్ అయితే చేస్తా. అంటే ఏదైతే సెర్వర్‌లో డేటా ఉందో దాన్ని నేను సింపుల్‌గా ఏపీఐ లాగా కన్వర్ట్ చేసుకొని ఆ డేటా మొత్తాన్ని నేను ఫెచ్ చేస్తాను. అండ్ ఆ ఫెచ్ చేసిన డేటాని నేను ఫ్రంట్ ఎండ్ సైడ్ ఈ యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్‌లో నేను డిస్‌ప్లే అయితే చేస్తా. అండ్ ఈ టాపిక్ మనందరికీ క్లియర్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? ఫ్రంట్ ఎండ్ అనేది సెపరేట్‌గా ఉంది. సెర్వర్ అనేది సెపరేట్‌గా ఉంది. అండ్ డేటాని ఇప్పుడు మనం ఏపీఐ ఫెచ్చింగ్ చేసి ఈ కాంపోనెంట్‌లో మనం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. అంటే ఔట్ సైడ్ ఉండే డేటాని ఇప్పుడు మనం సింపుల్‌గా ఫ్రంట్ ఎండ్‌లో ఈ కాంపోనెంట్‌కి కనీసం సంబంధం లేని దాన్ని మనం ఇప్పుడు దీంట్లో డిస్‌ప్లే అయితే చేయాలనుకుంటున్నాం. సో ఇటువంటి సిట్యుయేషన్‌లో మనకి ఏపీఐ ఫెచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి ఔట్ సైడ్ డేటా మనకి ఫ్రంట్ ఎండ్‌లోకి రావాలి కాబట్టి దానికోసం మనం యూజ్ ఎఫెక్ట్‌ని అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఈ పాయింట్‌ని కూడా రీడ్ చేసినట్లయితే యూజ్ ఎఫెక్ట్ ఈస్ యూజ్డ్ టు హ్యాండిల్ సైడ్ ఎఫెక్ట్స్ టాస్క్ దట్ హ్యాపెన్ అవుట్సైడ్ ద నార్మల్ యూఐ రెండరింగ్. సో దీన్ని ఇప్పుడు మనం ఇంకొంచెం ప్రాక్టికల్‌గా అర్థమైతే చేసుకుందాం. సో ప్రెజెంట్ ఏదైతే ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్‌ని కవర్ చేసామో దీంతోనే ఇప్పుడు మనం డిస్కస్ అయితే చేద్దాం. సో యూజ్ ఎఫెక్ట్‌ని మనం సైడ్ ఎఫెక్ట్స్ కోసం యూజ్ చేస్తామని అయితే చెప్తున్నాం. సో సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? యాప్ డాట్ జేఎస్ఎక్స్‌కి కనీసం సంబంధం లేని డేటాను మనం ఇప్పుడు ఇక్కడ డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. అదొక మనకి సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. అండ్ టాస్క్ దట్ హ్యాపెన్ ఔట్‌సైడ్ ద నార్మల్ యూఐ రెండరింగ్. సో దానికి అర్థం ఏంటి? సో యాప్ డాట్ జేఎస్ఎక్స్‌కి సంబంధం లేని దాన్ని దీంట్లో డిస్‌ప్లే చేస్తున్నాం. ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఔట్‌సైడ్ ద నార్మల్ యూఐ. అంటే ఔట్‌సైడ్ ద నార్మల్ యూఐ అంటే ఏదైతే మనకి సర్వర్ ఉందో అక్కడి నుంచి డేటాను మనం ఏపీఐ ద్వారా ఫెచ్ చేసుకొని ఈ కాంపోనెంట్‌లో మనం డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం కాబట్టి అటువంటి సిట్యుయేషన్‌లో మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. సో ఈ సిట్యుయేషన్‌లో మనం యూజ్ ఎఫెక్ట్‌ని అయితే యూజ్ అయితే చేస్తాం. అండ్ ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా టాపిక్ కూడా అయితే అర్థమైంది. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా దీన్ని కూడా రీడ్ అయితే చేద్దాం. సో యూజ్ ఎఫెక్ట్‌కి మనం ఏమేం చెప్తామో దాన్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ అయితే చేశా. సో ఏం చెప్తాం మనం యూజ్ ఎఫెక్ట్‌కి? రన్ దిస్ కోడ్ వెన్ ద కాంపోనెంట్ లోడ్స్. అంటే ఎప్పుడైతే మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్‌ని వెబ్‌సైట్ మీద మనం లోడ్ చేస్తామో ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను కౌంట్ 0 అని, ఇంక్రీజ్ అనే 2 బటన్స్‌ని అయితే పెట్టా. సో వెరీ ఫస్ట్ టైమ్ మనకి ఎగ్జాంపుల్ పేజ్‌ని నేను రిఫ్రెష్ చేస్తే నాకు ఈ డేటా దీని మీద డిస్‌ప్లే అయింది కదా! ఈ డేటా ఫస్ట్ టైమ్ నాకు డిస్‌ప్లే చేసేటప్పుడు నేను యూజ్ ఎఫెక్ట్‌కి ఏదైనా టాస్క్‌ని అయితే చెప్పొచ్చు. అండ్ ఆ టాస్క్‌లో నేనేం చెప్పొచ్చు?
రన్ దిస్ కోడ్. సో, నాకు నచ్చిన కోడ్‌ని నేను దీనికి రన్ చేయమని అయితే చెప్పొచ్చు. ఎప్పుడైతే నేను ఫస్ట్ టైమ్ డేటాని దీంట్లో డిస్‌ప్లే చేస్తానో అప్పుడు. అండ్ ఇది మనకి ఒక సిట్యుయేషన్ అన్నమాట. అండ్ ఇంకో సిట్యుయేషన్ ఏంటి? సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ అని చెప్పాను. అండ్ వెన్ సంథింగ్ చేంజెస్ అంటే యూజ్ ఎఫెక్ట్‌గా మనం ఇంకో సిట్యుయేషన్‌లో కూడా చెప్తున్నాం. లైక్ ఎప్పుడైతే ఏదైనా ఈ కాంపోనెంట్‌లో మనకి చేంజ్ అవుతుందో అప్పుడు కూడా నేను నీ ద్వారా ఇంకో కోడ్‌ని కూడా రన్ అయితే చేపిస్తా. సో, అటువంటి సిట్యుయేషన్‌లో కూడా నేను యూజ్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తా. సో, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నాకు కాంపోనెంట్ లోడ్ అవుతదో అప్పుడు నాకు ఇది చెయ్యి అని ఒకసారి నేను యూజ్ ఎఫెక్ట్‌కి చెప్పొచ్చు. సో, ఇదొకటి మనకి సిట్యుయేషన్. ఆర్ ఏదైనా చేంజెస్ జరిగేటప్పుడు యూజ్ ఎఫెక్ట్‌కి మనం దీన్ని మళ్ళీ చెయ్యు అని యూజ్ ఎఫెక్ట్‌ని మనం యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ 2 సిట్యుయేషన్స్ మీకిప్పుడు కొంచెం క్లారిటీగా కూడా అర్థమైతే అయ్యాయి. అండ్ ఇప్పుడు మనకి యూజ్ ఎఫెక్ట్ రియల్ యూజేజ్ మనకి కొంతవరకు ఐడియా అయితే వచ్చింది కదా! అండ్ ఇప్పుడు మనం ఈ 3 పాయింట్స్ గురించి కూడా మనం ప్రాక్టికల్‌గా అయితే అర్థం చేసుకోవాలి. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి? వాట్ ఈజ్ ఎ రెండర్? సో, రెండర్ అంటే ఏంటసలు? సో, దీన్ని మనం రీడ్ చేసినట్లయితే ఏ రెండర్ మీన్స్ రియాక్ట్ ఈస్ డిస్‌ప్లేయింగ్ ఆర్ అప్డేటింగ్ ద యూఐ ఆన్ ద స్క్రీన్. అంటే ఏదైనా కాంపోనెంట్‌ని మనం సింపుల్‌గా రియాక్ట్‌ని యూజ్ చేసి డిస్‌ప్లే చేసేటప్పుడు ఆర్ ఏదైనా యూఐని మనం అప్డేట్ చేసేటప్పుడు దాని చేంజెస్ మనకి వెబ్‌సైట్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి దాన్నే మనం సింపుల్‌గా రెండర్ అనైతే అంటాం. ఒకవేళ ఈ వర్డ్ మీకు తెలిసినా సరే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే యూజ్ ఎఫెక్ట్ అర్థం అవ్వడానికి ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా 2 వర్డ్స్ కూడా అయితే ఉన్నాయి. సో, వాట్ ఈస్ మౌంటింగ్? అసలు మౌంటింగ్ అంటే ఏంటి? మౌంటింగ్ మీన్స్ రియాక్ట్ ఈస్ షోయింగ్ ఏ కాంపోనెంట్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్. ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైతే ఇక్కడ యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్ ఉందో దీంట్లో డేటాని నేను డిస్‌ప్లే చేస్తున్నాను ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్. ఎగ్జాంపుల్ నేను ఈ డేటాని ఫెచ్ చేసేసి ఆ డేటాని నేను దీని మీద డిస్‌ప్లే అయితే చేశా. అండ్ ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే నేను ఈ డేటాని దీని మీద డిస్‌ప్లే చేశానో దాన్ని నేను మౌంటింగ్ అని అయితే చెప్తా అనమాట. సో, దీన్ని కూడా మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. సో, మౌంటింగ్ అంటే ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ కాంపోనెంట్‌ని మనం వెబ్‌సైట్ మీద డిస్‌ప్లే చేయడం అనమాట. అండ్ వాట్ ఈజ్ అన్మౌంటింగ్ అంటే అన్మౌంటింగ్ మీన్స్ రియాక్ట్ ఈస్ రిమూవింగ్ ఏ కాంపోనెంట్ ఫ్రమ్ ద స్క్రీన్. అంటే సింపుల్‌గా ప్రీవియస్‌గా ఏదైతే మనం డిస్‌ప్లే చేసామో దాన్ని మనం హైడ్ చేయడం అనమాట. ఎగ్జాంపుల్ మనం ఈ డేటాని డిస్‌ప్లే చేసామనుకుందాం. సో, దాన్ని మౌంటింగ్ అనేటప్పుడు డేటాని హైడ్ చేయడాన్నే మనం అన్మౌంటింగ్ అని అయితే చెప్తాం. అండ్ ఈ టాపిక్స్ కూడా మీకు చాలా ప్రాక్టికల్‌గా అర్థమయ్యాయి కాబట్టి సింపుల్‌గా ఇప్పుడు మనం సింటాక్స్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. సో, సింటాక్స్ ఏంటి? సో, వీటన్నిటిని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో, అసలు వర్రీ అవ్వద్దు. చాలా సింపుల్‌గా అయితే ఉంటది టాపిక్కు. అంత సింపుల్‌గా నేను మీకు ఎగ్జాంపుల్స్‌తో కూడా ఎక్స్‌ప్లెయిన్ కూడా అయితే చేస్తా. సో, ఫస్ట్ మనం సింటాక్స్‌ని చూసినట్లయితే యూజ్ ఎఫెక్ట్ అని సేమ్ మనం యూజ్ స్టేట్ లాగానే క్యామెల్ కేస్‌లో దీన్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో మనం టోటల్‌గా 2 ఆర్గ్యుమెంట్స్‌ని అయితే యూజ్ చేస్తాం. ఎయిదర్ మనం డిపెండెన్సీస్‌ని పెట్టకపోయినా ఒక సిట్యుయేషన్‌లో మనకి హెల్ప్ అవుతది. పెట్టినా సరే మనకి ఇంకో సిట్యుయేషన్‌లో హెల్ప్ అవుతది. సో, ప్రతీదీ ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యూజ్ ఎఫెక్ట్‌లో మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌ని ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే పెడతాం. అంటే ఎప్పుడైతే మనం యూజ్ ఎఫెక్ట్‌కి నువ్విది చెయ్యు అని చెప్తామో అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతది. అండ్ ఇది మీకు క్లియర్ అయింది. అండ్ డిపెండెన్సీ పెట్టొచ్చు, పెట్టకూడదని కూడా మీకు ఒక ఐడియా అయితే ఇచ్చా. సో, పెడితే మనకు ఒకలాగే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతది. పెట్టకపోతే మనకి ఈ ఫంక్షన్ ఇంకోలాగా ఎగ్జిక్యూట్ అవుతది. సో, దాన్నే ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా కవర్ కూడా అయితే చేయబోతున్నాం. సో, సింపుల్‌గా ఇప్పుడు నేను వీఎస్ కోడ్‌ని అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే ఆల్రెడీ మీ అందరికీ అర్థమయ్యేటట్లు ఒక ఎగ్జాంపుల్ కూడా అయితే పెట్టా. సో, దీన్ని కూడా స్టార్టింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర ఒక స్టేట్ అయితే ఉంది. సో, స్టేట్ నేమ్ వచ్చేసి కౌంట్ అన్నమాట. సో, దీంట్లోకి నేను వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను ఈ బటన్‌ని క్లిక్ చేస్తానో అప్పుడు. సో, బటన్‌ని క్లిక్ చేసే ప్రతిసారి ఇంక్రిమెంట్ అని ఈ ఫంక్షన్‌ని నేను కాల్ చేస్తున్నాను. సింపుల్‌గా నేను సెట్టర్ ఫంక్షన్ యూజ్ చేసి కౌంట్‌లో ఉండే ప్రీవియస్ వాల్యూని నేను ఈచ్ టైమ్ 1 అయితే ఇంక్రిమెంట్ చేస్తా. అండ్ ఇంక్రిమెంట్ అయిన ప్రతి వాల్యూని నేను సింపుల్‌గా వెబ్‌సైట్ మీద ఈ హెచ్2 ట్యాగ్‌ని యూజ్ చేసి డిస్‌ప్లే కూడా అయితే చేస్తా. అండ్ ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ గురించి మీ అందరికీ ఆల్రెడీ కూడా అయితే తెలుసు. అండ్ ఇప్పుడు మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్‌ని అంటే ఈ పర్టిక్యులర్ కోడ్‌ని మనం వెబ్‌సైట్ మీద రెండర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ప్రాజెక్ట్‌ని రన్ కూడా అయితే చేయాలి.
సో ఆల్రెడీ నేను ప్రాజెక్ట్‌ని రన్ చేసి పెట్టేసుకున్నాను. సో దాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే సింపుల్‌గా మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్‌ని ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ మనం మౌంట్ అయితే చేసాం. సో మౌంట్ అంటే ఏంటి అని ప్రీవియస్‌గా కూడా మీకు నేను చెప్పాను. సో దీంట్లో మనం చూసినట్లయితే మౌంటింగ్ మీన్స్ రియాక్ట్ ఈస్ షోయింగ్ ఏ కాంపోనెంట్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్. అండ్ ప్రాజెక్ట్‌ని మనం రన్ చేసిన తర్వాత యాప్ డాట్ జేఎస్ఎక్స్ మనకి ఫస్ట్ టైం వెబ్సైట్ మీద మనం రెండర్ చేసాం కాబట్టి దీన్నే మనం సింపుల్‌గా మౌంటింగ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీకు మౌంటింగ్ అంటే ఏంటి అని క్లారిటీ వచ్చింది కాబట్టి యూజ్ ఎఫెక్ట్ కూడా మీకు కొంచెం ప్రాక్టికల్‌గా అర్థమవుతది. అండ్ సింపుల్‌గా ఇప్పుడు నేను ఇంక్రీజ్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి నాకు కౌంట్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అసలు కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఎవరు? సో వీఎస్ కోడ్‌ని మనం ఓపెన్ చేసినట్లయితే ఈ బటన్‌ని క్లిక్ చేసిన ప్రతిసారి మనం రియాక్ట్ జేఎస్‌కి ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేయమని మనం సింపుల్‌గా చెప్తున్నాం. అంటే బటన్‌ని క్లిక్ చేశాను అంటే ఈ ఫంక్షన్‌ని నువ్వు ఎగ్జిక్యూట్ చెయ్యు అని రియాక్ట్‌కి మనం ఒక ఇన్‌స్ట్రక్షన్ అయితే పాస్ చేస్తున్నాం. అవునా? కాదా? సో సేమ్ ఏ విధంగా మనం బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు సింపుల్‌గా మనం స్టేట్‌ని ఇంక్రిమెంట్ చేస్తున్నామో, అంటే ఈ ఫంక్షన్‌ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, అదే విధంగా మనం యూజ్ ఎఫెక్ట్‌ని కాంపోనెంట్ మౌంట్ అయ్యేటప్పుడు అంటే రెండర్ అయ్యేటప్పుడు సింపుల్‌గా మనం డిస్‌ప్లే అయితే చేస్తాం. సో ప్రాక్టికల్‌గా మీకు చూపిస్తే కానీ అర్థమవ్వదు కాబట్టి యూజ్ స్టేట్ పక్కన కామాతో సెపరేట్ చేసేసుకొని యూజ్ ఎఫెక్ట్‌ని నేను ఇంపోర్ట్ అయితే చేసేసా. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం స్టేట్ కిందన యూజ్ ఎఫెక్ట్‌ని ఈ విధంగా సేమ్ మనం క్యామెల్ కేస్ నొటేషన్‌లో యూజ్ స్టేట్ లాగానే మెన్షన్ చేసేసుకొని దీంట్లో మనం 2 ఆర్గ్యుమెంట్స్‌ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఎప్పుడైతే మనం యూజ్ ఎఫెక్ట్‌లో కాల్ బ్యాక్ ఫంక్షన్ మాత్రమే పెడతామో అప్పుడు మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది ఒకలాగా రియాక్ట్ అయితే అవుతది. ఒకవేళ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్‌తో పాటు డిపెండెన్సీని కూడా పెడితే అప్పుడు మనకి యూజ్ ఎఫెక్ట్ ఇంకోలాగా కూడా రియాక్ట్ అయితే అవుతది. సో ప్రతి దీన్ని మనం ప్రాక్టికల్‌గా డిస్కస్ చేద్దాం. కానీ ఫస్ట్ టైం మనం ఓన్లీ కాల్ బ్యాక్ ఫంక్షన్‌తో మాత్రమే డిస్కస్ అయితే చేద్దాం. సో సింపుల్‌గా మనం యూజ్ ఎఫెక్ట్‌ని ఇక్కడ పెట్టేసుకున్నాం. అండ్ దీని ఇన్‌సైడ్ నేను కన్సోల్ డాట్ లాగ్‌లో సింపుల్‌గా నేను కౌంట్ ఇంక్రీజ్డ్ అని ఈ మెసేజ్‌ని నేను డిస్‌ప్లే అయితే చేస్తా. సో ఏ విధంగా మనం బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, కాంపోనెంట్ మౌంట్ అయ్యేటప్పుడు అంటే కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు, రెండర్ చేసేటప్పుడు సింపుల్‌గా మనం యూజ్ ఎఫెక్ట్‌లో ఉండే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఏదైతే మనం కోడ్‌ని రాస్తామో, ఆ కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ అయితే చేయమంటున్నాం అనమాట. సో రియాక్ట్‌కి. అండ్ ఆల్రెడీ మనకి కాంపోనెంట్ మౌంట్ అయిపోయింది కాబట్టి కన్సోల్‌లో మనకి ఈ మెసేజ్ డిస్‌ప్లే అయ్యిందా లేదో కూడా చెక్ చేద్దాం. సో ఫైల్‌ని సేవ్ చేసేసుకొని బ్రౌజర్‌ని ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. సో కన్సోల్‌లోకి వచ్చినట్లయితే సో పేజ్‌ని ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. సో 2 టైమ్స్ మనకి కౌంట్ ఇంక్రీజ్డ్ అని మన కన్సోల్‌లో ప్రింట్ అయితే అయ్యింది. కానీ మనం ఒక్కసారి మాత్రమే ఇక్కడ చూడొచ్చు కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనం ఒక్క కన్సోల్ లాగ్‌ని మాత్రమే పెట్టాం. కానీ 2 టైమ్స్ ఎందుకు జరిగింది? సో దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో మెయిన్ డాట్ జేఎస్ఎక్స్‌లోకి మీరు వచ్చినట్లయితే ఏదైతే మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే మన మెయిన్ కాంపోనెంట్‌ని మనం మెయిన్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్‌లో సింపుల్‌గా మనం రెండర్ అయితే చేస్తున్నాం. అండ్ రెండర్ చేసేటప్పుడు ఒక స్ట్రిక్ట్ మోడ్ కూడా ఇక్కడైతే ఉంది. సో స్ట్రిక్ట్ మోడ్ ఉండడం వల్ల సింపుల్‌గా మనకి 2 టైమ్స్ ఆ కౌంట్ ఇంక్రీజ్డ్ అనే మెసేజ్ అయితే డిస్‌ప్లే అయ్యింది. ఒకవేళ మనం స్ట్రిక్ట్ మోడ్‌ని రిమూవ్ చేసేసినట్లయితే సో డెవలప్‌మెంట్ మనం చేస్తున్నాం కాబట్టి రియాక్ట్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా మనకి స్ట్రిక్ట్ మోడ్‌తోనే వస్తది. సో దాన్ని మనం కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫైల్‌ని సేవ్ చేసిన వెంటనే ఇప్పుడు మనం ఓన్లీ యాప్ అనే కాంపోనెంట్‌ని మాత్రమే రెండర్ అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్‌ని ఓపెన్ చేసినట్లయితే ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనకి మౌంటింగ్ అయితే జరుగుతది. కానీ స్ట్రిక్ట్ మోడ్‌ని మనం యూజ్ చేసినట్లయితే 2 టైమ్స్ మనకి మౌంటింగ్ అయితే జరుగుతది. సో దీని గురించి కూడా మనం తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం కౌంట్ ఇంక్రీజ్డ్ అని ఫస్ట్ టైం మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్‌ని ఆల్రెడీ వెబ్‌సైట్ మీద మనం ఈ విధంగా రెండర్ చేసేసాం కాబట్టి ఒకసారి మనకి ఈ మెసేజ్ అయితే డిస్‌ప్లే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకొచ్చినట్లయితే కొంచెం పైకైతే వెళ్దాం. సో ఈ పాయింట్‌ని డిస్కస్ చేసేటప్పుడు కూడా మీకు ప్రాక్టికల్‌గా అయితే చెప్పాను. సో యూజ్ ఎఫెక్ట్‌కి మనం ఏం చెప్పొచ్చు?
రన్ దిస్ కోడ్ వెన్ ద కాంపోనెంట్ లోడ్స్. సో ఎప్పుడైతే మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే కాంపోనెంట్ని లోడ్ చేసామో వెబ్సైట్ మీద, అప్పుడు మనం యూజ్ ఎఫెక్ట్కి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఉండే కోడ్ని ఎగ్జిక్యూట్ చేయమని అయితే చెప్పాం. సో ఎగ్జిక్యూట్ కూడా చేసింది. సో దాని అవుట్పుట్ని మనం కన్సోల్లో కూడా అయితే చూడొచ్చు. సో ఒకసారి మనకి కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు సింపుల్గా మనకి ఇక్కడ మెసేజ్ కూడా డిస్ప్లే అయితే అయ్యింది. అండ్ ఇంకో సిచ్యువేషన్ ఏంటి, సో దీంట్లోకి వచ్చినట్లయితే ఆర్ అని చూపించి వెన్ సంథింగ్ చేంజెస్, అంటే ఇప్పుడు మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఉండే కంటెంట్ని ఇక్కడ మనం లోడ్ చేసాం కాబట్టి ఇంక్రీజ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఒక చేంజ్ని క్రియేట్ చేసాం కాబట్టి మళ్ళీ మనకి యూజ్ ఎఫెక్ట్లో ఉండే కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. సో మళ్ళీ నేను క్లిక్ చేసినట్లయితే, సో మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకి కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. అంటే ఇప్పుడు మనం యూజ్ ఎఫెక్ట్ గురించి ఏం అర్థం చేసుకున్నాం, సో ఎప్పుడైతే మనం యూజ్ ఎఫెక్ట్లో ఒక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ మాత్రమే పెడతామో అప్పుడు మనం కాంపోనెంట్ లోడ్ అయ్యేటప్పుడు ఒకసారి మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ని రన్ చేస్తుంది. అండ్ ఏవైనా చేంజెస్ జరిగినట్లయితే కాంపోనెంట్లో అప్పుడు కూడా మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది, అంటే రన్ అయితే అవుతుంది. సో దాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా అయితే చూసాం. అండ్ ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో మనం ఎటువంటి బటన్ కూడా క్లిక్ చేయలేదు. డైరెక్ట్గా మనకి కాంపోనెంట్లో చేంజెస్ జరిగేటప్పుడు సింపుల్గా మనకి యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. ఒకసారి మనకి కాంపోనెంట్ మౌంట్ అయ్యేటప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. రెండోది చేంజెస్ జరిగేటప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ మనకి కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. ఇది మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్ అని అయితే మనం చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం మిగిలిన టైప్స్ గురించి కూడా అయితే తెలుసుకుందాం. సో సింపుల్గా మనం బ్రౌజర్లోకి వచ్చినట్లయితే పైకి మనం స్క్రోల్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే నో డిపెండెన్సీ యూజ్ ఎఫెక్ట్ని ప్రెజెంట్ ఇప్పుడు మనం కవర్ కూడా అయితే చేసాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ రెండర్లో మనకి ఈ యూజ్ ఎఫెక్ట్లో ఉండే కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. అండ్ సెకండ్ టైప్ ఏంటి, ఎంప్టీ అరే, అంటే ఏదైతే మనం ప్రీవియస్గా కాల్ బ్యాక్ ఫంక్షన్ మాత్రమే పెట్టామో దానికి ఇప్పుడు మనం కామాతో సెపరేట్ చేసి ఒక డిపెండెన్సీని కూడా అయితే పెట్టాలి. ఆ డిపెండెన్సీ ఏంటి, ఒక ఎంప్టీ అరే అనమాట. ఈవెన్ దాని సింటెక్స్ని కూడా బాటంలో మీరు చూడొచ్చు. సో దీన్ని రీడ్ చేసి అర్థం చేసుకునే బదులు ప్రాక్టికల్గానే చూసేద్దాం. సో దీంట్లోకి వచ్చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్లోకి వచ్చేసి ఆల్రెడీ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని పెట్టేసుకున్నాం కాబట్టి కామాతో సెపరేట్ చేసి ఒక ఎంప్టీ అరేని కూడా అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం డిపెండెన్సీ అరేని ఒక ఎంప్టీ అరేని అయితే చెప్తున్నాం. సో ఫైల్ని సింపుల్గా సేవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ని ఓపెన్ చేసేసుకొని పేజ్ని ఒకసారి మనం రీఫ్రెష్ చేద్దాం. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఎప్పుడైతే మనకి యాప్ డాట్ జేఎస్ఎక్స్ని మనం లోడ్ చేసామో ఈవెన్ మనం కౌంట్ని 0 కూడా చూడొచ్చు. అప్పుడు మనకి కాంపోనెంట్ మౌంట్ అయ్యేటప్పుడు కౌంట్ ఇంక్రీజ్డ్ అని ఒకసారి మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇంక్రిమెంట్ జరిగినా సరే, అంటే ఆ పర్టిక్యులర్ కాంపోనెంట్లో మనకి చేంజెస్ జరిగినా సరే ఒక్కసారి మాత్రమే మనకి ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో దీన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. అంటే మనం ఎప్పుడైతే డిపెండెన్సీ అరేని పంపిస్తామో ఒక ఎంప్టీ అరేని, అప్పుడు మనం ఈ పర్టిక్యులర్ యూజ్ ఎఫెక్ట్లో ఏదైతే మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఉందో అప్పుడు మనం ఒక్కసారి కాంపోనెంట్ని రెండర్ చేసినప్పుడు మాత్రమే దీంట్లో ఉండే కోడ్ని మనం ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. ఒకవేళ మనం డిపెండెన్సీ ఎంప్టీ అరేని పెట్టకపోతే ఈవెన్ ఏ చేంజ్ జరిగినా సరే ఆర్ కాంపోనెంట్ మౌంట్ అయ్యేటప్పుడు కూడా మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది, అది కూడా ఆటోమేటిక్గా. అండ్ ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్స్ గురించి కూడా కవర్ అయితే చేసాం. అండ్ థర్డ్ టైప్ ఏంటి, సో బ్రౌజర్లోకి వచ్చేద్దాం. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే థర్డ్ టైప్ వచ్చేసి విత్ డిపెండెన్సీస్. సో విత్ డిపెండెన్సీస్ అంటే ఏ విధంగా మనం చేయాలి, సో యూజ్ ఎఫెక్ట్లో మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉండాలి అండ్ ఎంప్టీ డిపెండెన్సీ ఉండి దాంట్లో మనం ఏదైనా వేరియబుల్ని అయితే పెట్టుకోవచ్చు. సో దీన్ని కూడా ప్రాక్టికల్గా మనం చూద్దాం. సో సింపుల్గా మనం పేజ్ని రీఫ్రెష్ చేసేసుకొని విఎస్ కోడ్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆల్రెడీ ఉంది అండ్ ఎంప్టీ అరేని పెట్టాలి కాబట్టి ఒక ఎంప్టీ అరేని పెడదాం. అండ్ డిపెండెన్సీని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మన దగ్గర కౌంట్ అనే ఒక స్టేట్ ఉంది కాబట్టి సింపుల్గా మనం దీంట్లో
కౌంట్ అని అయితే చెప్దాం. సో ఫైల్ని మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ని ఓపెన్ చేసేసుకొని పేజ్ని ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కాంపోనెంట్ మౌంట్ అయ్యేటప్పుడు ఒకసారి మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఇంక్రీజ్ చేసినట్లయితే కౌంట్ అనే స్టేట్లో మనకి వాల్యూ అప్డేట్ అవుతుంది కాబట్టి ఈచ్ టైం మనకి ఇక్కడ ఈ విధంగా కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీకు డౌట్ అయితే రావచ్చు. సో మనం డిపెండెన్సీ పెట్టక ముందు కూడా మనకి సేమ్ అదే విధంగా వర్క్ అయ్యింది అని. అంటే ఈ విధంగా మనం పెట్టక ముందు కూడా మనకి సేమ్ అదే విధంగా వర్క్ అయింది కదా అని డౌట్ వచ్చినట్లయితే ఇంకా క్లారిటీగా చెప్తాను. సో జాగ్రత్తగా అయితే చూడండి. సో సింపుల్గా ఇప్పుడు మనం డిపెండెన్సీని అయితే పెట్టేసాం కౌంట్ అని. ఈసారి నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా నేను కాన్స్ట్ స్క్వేర్ బ్రాసెస్లో నేను నెంబర్ కామా సెట్ నెంబర్ అని చెప్పి ఒక యూజ్ స్టేట్ని క్రియేట్ అయితే చేస్తాను. అండ్ ఈ పర్టిక్యులర్ యూజ్ స్టేట్ని కూడా నేను నెంబర్గానే పెట్టుకుంటాను. అండ్ ఇప్పుడు నేను డిపెండెన్సీ లెక్క కౌంట్ని అయితే పంపించను. సో సింపుల్గా నేను నెంబర్ అని అయితే చెప్తా. అండ్ ఇప్పుడు నేను నెంబర్ని పంపించా కాబట్టి ఓన్లీ ఇప్పుడు మనకి నెంబర్ అనే స్టేట్ అప్డేట్ అయితే మాత్రమే ఈ పర్టిక్యులర్ యూజ్ ఎఫెక్ట్ మనకి వర్క్ అయితే అవుతుంది. సో ప్రాక్టికల్గా చూడడం కోసం బ్రౌజర్ని మనం ఓపెన్ చేద్దాం. సో పేజ్ని మనం రీఫ్రెష్ చేద్దాం. ఈవెన్ మనం డిపెండెన్సీని పాస్ చేసినా సరే ఫస్ట్ టైం మనకు ఒకసారి మౌంట్ అయ్యేటప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇప్పుడు మనం కౌంట్ని ఇంక్రీజ్ చేసినా సరే ఇక్కడ మనకి ఎటువంటి కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా కాల్ అవ్వట్లేదు. అంటే మనకి కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ నెంబర్ ఇంక్రిమెంట్ అయితే జరగట్లే. ఒకవేళ నేను నెంబర్తో పాటు కామాతో సెపరేట్ చేసి కౌంట్ని కూడా అయితే ఇవ్వచ్చు. అప్పుడు మనకి నంబర్ ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈవెన్ మనకి కౌంట్ ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడు కూడా మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. అండ్ ఓన్లీ ఇంక్రిమెంట్ అని అంటే ఖచ్చితంగా ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడే కాదు, అప్డేషన్ జరిగేటప్పుడు అనేది మనం అనుకోవచ్చు. సో డిక్రీజ్ అయినా సరే ఇంక్రీజ్ అయినా సరే ఆర్ ఎనీ చేంజ్ జరిగినా సరే అప్పుడు మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఈ విధంగా మనం డిపెండెన్సీస్ని పాస్ చేసేటప్పుడు మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. సో ఫైల్ని మనం సేవ్ చేద్దాం. సో బ్రౌజర్ని ఓపెన్ చేసేసుకొని పేజ్ని రీఫ్రెష్ చేద్దాం. ఇంక్రీజ్ చేస్తున్నట్లయితే సో నెంబర్ మనకి ఇంక్రీజ్ అవ్వకపోయినా అక్కడ మనకి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం 3 టైప్స్ ఆఫ్ యూజ్ స్టేట్స్ని కూడా కవర్ అయితే చేసాం. అండ్ నెక్స్ట్ మనకి విత్ క్లీనప్ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ ఈ క్లీనప్ ఫంక్షన్ గురించి మనం తెలుసుకునే బదులు ఫస్ట్ మనం అన్మౌంటింగ్ గురించి కూడా నేర్చుకున్నాం కాబట్టి అన్మౌంటింగ్ కోసం మనం ఒక ఎగ్జాంపుల్ని అయితే చూసేద్దాం. సో ఆల్రెడీ మీకు తెలిసిన ఎగ్జాంపుల్ అది. సో దట్ మీకు ప్రాక్టికల్గా అర్థం అవడం కోసం మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ని నేను యూజ్ అయితే చేస్తాను. సో అన్మౌంటింగ్ గురించి కూడా అంతే ప్రాక్టికల్గా తెలుసుకుందాం. సో సింపుల్గా మనం విఎస్ కోడ్లోకి వచ్చేసి దీని మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ RAFC అని చెప్తాను. అండ్ టాప్లో నేను యాప్.cssని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంపోర్ట్ డబల్ కోట్స్లో మనం /A యాప్.css ఫైల్ని కూడా మనం లింక్ అయితే చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను, సింపుల్గా నేను ఒక స్టేట్ని అయితే క్రియేట్ చేస్తా. సో కాన్స్ట్ దీంట్లో నేను షో కామా షెట్ షో అని ఒక యూజ్ స్టేట్ని అయితే మనం క్రియేట్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ నేను ఇనిషియల్ వాల్యూని ట్రూ అని అయితే చెప్తా. అండ్ నెక్స్ట్ నేను సింపుల్గా ఏదైతే ఇక్కడ మనకి డివిజన్ ఉందో దీని ఇన్సైడ్ నేను ఒక బటన్ అయితే క్రియేట్ చేస్తా. సో బటన్ నేమ్ ఏంటి, సింపుల్గా మనం షో అని అయితే అనుకుందాం. సో షో మనకి ట్రూలో ఉంది కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం ఈ బటన్ మనకి షోలోనే ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఈ బటన్ని క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఆన్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాను. అండ్ ఇన్సైడ్ నేను సింపుల్గా యారోని ఈ విధంగా పెట్టేసుకొని సెట్ షోని నేను సింపుల్గా టాగుల్ అయితే చేస్తా. ఒకవేళ నాకు యూజ్ స్టేట్లో ట్రూ ఉన్నట్లయితే దీన్ని నేను ఫాల్స్కి చేంజ్ చేయాలి ఎప్పుడైతే నేను బటన్ని క్లిక్ చేస్తానో అప్పుడు. సో దానికోసం నేను ఈ విధంగా సెట్ షో అనే సెట్టర్ ఫంక్షన్లో ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేసి షో అని అయితే చెప్తా. అంటే ఆల్రెడీ ఇనిషియల్గా షోలో ట్రూ ఉంది కాబట్టి దీన్ని మనం టాగుల్ చేసేటప్పుడు ఫాల్స్కి చేంజ్ చేస్తాం. అండ్ ఫాల్స్ ఉండేటప్పుడు టాగుల్ చేస్తే ట్రూకి అయితే చేంజ్ చేస్తాం. సో ఆల్రెడీ మీకు తెలుసు. అండ్ నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా ఫ్లవర్ బ్రషెస్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనం కండిషనల్ రెండరింగ్ అయితే చేద్దాం. ఎగ్జాంపుల్
షోలో ఒకవేళ మనకి ట్రూ అనే వాల్యూ స్టోర్ అయి ఉన్నట్లయితే డబుల్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి సింపుల్గా నేను డబుల్ కోట్స్లో హెలో అనే ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ మనం ప్రింట్ అయితే చేద్దాం. ఒకవేళ మనకి షోలో ఫాల్స్ అనే వాల్యూ ఉన్నట్లయితే సింపుల్గా దీన్ని మనం హైడ్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని అయితే సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ని ఓపెన్ చేసినట్లయితే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనం షో అనే బటన్ని మన వెబ్సైట్ మీద మౌంట్ చేసాం. అంటే ఇప్పుడు మనం మౌంట్ని ప్రీవియస్గా కవర్ చేసాం కాబట్టి, అంటే ఎప్పుడైతే మనం సింపుల్గా ప్రాజెక్ట్ని రన్ చేస్తామో యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఉండే కంటెంట్ని మనం వెబ్సైట్ మీద రెండర్ అయితే చేసాం. ఇది మనకి మౌంటింగ్. అండ్ ఇప్పుడు నేను షో మీద అయితే క్లిక్ చేశాను. అంటే రైట్ సైడ్ ఏదైతే నాకు హెలో అనే టెక్స్ట్ ఉందో దీన్ని మనం రెండర్ చేసాం. అండ్ ఇప్పుడు నేను టెక్స్ట్ని అన్మౌంట్ చేయాలి అనుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే దాన్ని నేను హైడ్ అయితే చేశాను. అంటే అన్మౌంటింగ్ అంటే దేన్నైనా మనం హైడ్ చేయడం. సో సింపుల్గా మనం ఇక్కడ ఏదైతే హెలో అనే టెక్స్ట్ని పెట్టామో దీన్ని ఇప్పుడు మనం ఒక కాంపోనెంట్కి కూడా చేంజ్ అయితే చేద్దాం. సో దానికోసం మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసేసుకొని లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం ఎస్ఆర్సిలో ఒక కొత్త ఫైల్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో టైమర్ డాట్ జేఎస్ఎక్స్ అని అయితే అనుకుందాం. అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా ఆర్ఏఎఫ్సి అని చెప్పి దీన్ని కూడా ఇక్కడ మనం బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం టైమర్ అనే ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ని యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. సో టాప్లో ఇప్పుడు మనం ఇంపోర్ట్ టైమర్ కాంపోనెంట్ని మనం ఇంపోర్ట్ చేసేసుకున్నాం. అండ్ హెలో అనే టెక్స్ట్ ప్లేస్లో ఇప్పుడు మనం సింపుల్గా లెస్ దెన్ టైమర్ని మెన్షన్ చేసి రైట్ స్లాష్ గ్రేటర్ దెన్ అని కాంపోనెంట్ అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనకి ఏముంది ఇప్పుడు టైమర్ అని అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేసి బ్రౌజర్ని మనం ఓపెన్ చేసినట్లయితే బాటంలో మనం టైమర్ని అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఫాల్స్ అయిపోయింది కాబట్టి మనం ఎటువంటి కాంపోనెంట్ని రెండర్ చేయట్లేదు. అండ్ ఈ బటన్ మీద క్లిక్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం టైమర్ అనే కాంపోనెంట్ని రెండర్ కూడా అయితే చేసాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ టాగుల్ ఉందో దీన్ని ఇప్పుడు మనం సింపుల్గా ఒక స్టాప్ వాచ్ ప్రాజెక్ట్ కింద కూడా చేంజ్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం స్టాప్ వాచ్ ప్రాజెక్ట్ కింద చేంజ్ చేసే ముందు ఏదైతే ఇక్కడ మనకి ఇన్నర్ టెక్స్ట్ ఉందో షో అని దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఫ్లవర్ బ్రషెస్ని మెన్షన్ చేసేసుకొని ఎప్పుడైతే మనకి షో అనే ఈ పర్టిక్యులర్ స్టేట్లో ట్రూ అనే వాల్యూ ఉంటుందో అప్పుడు మనం సింపుల్గా దీంట్లో క్వశ్చన్ మార్క్ని మెన్షన్ చేసి సో టెర్నరీ ఆపరేటర్ ఇది ఇక్కడ మనం స్టాప్ టైమర్ అని అయితే చెప్దాం. ఒకవేళ మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడైతే ఫాల్స్ ఉంటుందో అప్పుడు మనం సింపుల్గా దీంట్లో స్టార్ట్ టైమర్ అని అయితే చెప్దాం. సో ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్లో అసలైన లాజిక్ని అయితే రాయబోతున్నాం. అండ్ అన్మౌంటింగ్ గురించి కూడా ఇంకా ప్రాక్టికల్గా కూడా అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం బటన్ అయితే ఈ విధంగా చేసేసుకున్నాం. అండ్ బ్రౌజర్లోకి వచ్చేసి ఇప్పుడు మనం దీని మీద చూడొచ్చు. సో స్టార్ట్ టైమర్ అండ్ స్టాప్ టైమర్ అని సింపుల్గా మనం ఈ విధంగా అయితే దీన్ని క్రియేట్ అయితే చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా విఎస్ కోడ్లోకి వచ్చేసి టైమర్ డాట్ జేఎస్ఎక్స్లోకి వచ్చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం అసలైన లాజిక్ని కూడా అయితే రాయాలి. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయే స్టాప్ వాచ్ ప్రాజెక్ట్కి మనం యూజ్ ఎఫెక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి రియాక్ట్ పక్కన మనం సింపుల్గా యూజ్ ఎఫెక్ట్ని కూడా ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఏదైతే మనకి టైం ఇంక్రీజ్ అవుతుందో దాన్ని మనం ఒక స్టేట్లో కూడా అప్డేట్ చేయడం కోసం కాన్స్ట్ స్క్వేర్ బ్రాసెస్లో మనం సింపుల్గా సెకండ్స్ అనే నేమ్తో ఒక స్టేట్ని మనం క్రియేట్ అయితే చేద్దాం. అండ్ సెట్ సెకండ్స్ అనే సెట్టర్ ఫంక్షన్ అనుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం యూజ్ స్టేట్ అని చెప్పి దీంట్లో ఇనిషియల్ వాల్యూని మనం 0 అని అయితే పెడదాం. అండ్ నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా యూజ్ ఎఫెక్ట్ని కూడా యూజ్ అయితే చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం ఏం పెట్టాలి ఫస్ట్ మనం స్టార్టింగ్ ఆర్గ్యుమెంట్ని ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే పెట్టాలి. అండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టేసాం. అండ్ నెక్స్ట్ మనం దీని ఇన్సైడ్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన సెట్ ఇంటర్వెల్ అనే ఇన్బిల్ట్ మెథడ్ని అయితే యూజ్ చేయబోతున్నాం. సో సింపుల్గా మనం సెట్ ఇంటర్వెల్ అని ఈ ఇన్బిల్ట్ మెథడ్ని మనం యూజ్ చేసేసుకొని దీని ఇన్సైడ్ కూడా మనం ఏ విధంగా యూజ్ ఎఫెక్ట్లో 2 ఆర్గ్యుమెంట్స్ని పెడుతున్నామో దీంట్లో కూడా మనం 2 ఆర్గ్యుమెంట్స్ని అయితే పెట్టాలి. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి మన కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట.
అండ్ ఈ పర్టిక్యులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఏదైతే మనం కోడ్‌ని రాస్తామో దాన్ని మనం ఎన్ని సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి అని ఈ సెట్ ఇంటర్వెల్‌కి మనం అయితే చెప్పాలి. ఎగ్జాంపుల్ నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టాను. అండ్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ నాకు ప్రతి 1 సెకండ్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సెకండ్ ఆర్గ్యుమెంట్‌ని నేను 1000 అనైతే చెప్తా. సో 1000 అంటే 1000 మిల్లీ సెకండ్స్ అనమాట. అంటే 1 సెకండ్‌కి ఈక్వల్. అండ్ సింపుల్‌గా మనం ఇప్పుడు ఈ పర్టిక్యులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఏదైతే మన దగ్గర సెట్ సెకండ్స్ ఉందో దీన్ని మనం సింపుల్‌గా ఇక్కడ సెట్ సెకండ్స్ అని ఈ విధంగా మెన్షన్ చేసేసుకొని నెక్స్ట్ మనం దీని ఇన్సైడ్ ఒక యారోని ఈ విధంగా మెన్షన్ చేసేసుకొని ఏదైతే మన దగ్గర యూజ్ స్టేట్‌లో ప్రీవియస్ వాల్యూ ఉందో అది కూడా 0 అనే వాల్యూ దాన్ని మనం యాక్సెస్ చేయడానికి ఇక్కడ మనం ప్రివ్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా ప్రివ్ ప్లస్ 1 అని అయితే చెప్దాం. సో సింపుల్‌గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి టైమర్ ఉందో ఇక్కడ మనం సింపుల్‌గా ఆ టైంని కూడా మనం డిస్‌ప్లే చేయాలి కాబట్టి దీని ఇన్సైడ్ మనం సెకండ్స్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ లాజిక్‌ని రాసామో సేమ్ ఇది మనకి ప్రీవియస్‌గా మనం ఏదైతే యాప్.jsxలో ఆ కౌంట్ అని చూసామో అంటే మనం బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు మన ఫంక్షన్‌ని కాల్ చేసి ఆ స్టేట్‌లో ఉండే కౌంట్‌ని మనం ఇంక్రిమెంట్ చేసామో సేమ్ అదే విధంగా మనకి ఈ టైమర్ ఫంక్షన్ కూడా వర్క్ అయితే అవుతది. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి. మనం ఇక్కడ ఒక స్టేట్‌ని అయితే యూజ్ చేసాం. అండ్ దీంట్లో నేను సెట్ ఇంటర్వెల్ అనే ఇన్‌బిల్ట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని దీంట్లో నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని పెట్టాను. అండ్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ నాకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఎవ్రీ 1 సెకండ్ తర్వాత. అండ్ ఈచ్ 1 సెకండ్ తర్వాత మనకి దీని ఇన్సైడ్ మనకి సెట్ సెకండ్స్ అని ఈ సెట్టర్ ఫంక్షన్‌ని యూజ్ చేసి ప్రీవియస్‌గా ఏదైతే మనకి సెకండ్స్‌లో ఉంటదో ఆ 0 అనే వాల్యూని మనం స్టార్టింగ్ యాక్సెస్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం 0+1 చేసాం. అండ్ 1 సెకండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి 1 అప్డేట్ అవుతది కాబట్టి అప్పుడు మనం 1 యాక్సెస్ చేసేసి మళ్ళీ మనం 1+1 అని 2 అని చెప్పి ఇక్కడ మనం అప్డేట్ చేసేసి మళ్ళీ 1 సెకండ్ తర్వాత మనం కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని కాల్ చేసేసి సెట్ సెకండ్స్‌తో ప్రీవియస్‌గా ఉండే వాల్యూని మళ్ళీ మనం 1 ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అండ్ దీంట్లో అప్డేట్ చేస్తున్నాం. ఆ విధంగా మనకి డైనమిక్‌గా ఇక్కడ మనకి ఆ వాల్యూస్ అన్నీ అప్డేట్ అవుతున్నాయి. అండ్ దాన్ని మనం సింపుల్‌గా ఈ ప్లేస్‌లో రెండర్ అయితే చేస్తున్నాం. అండ్ దాన్ని మనం ఆ విధంగా అప్డేట్ చేయడానికి యూజ్ స్టేట్ కూడా ఇక్కడ మనకి హెల్ప్ అయితే చేస్తుంది. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఇక్కడ కామాతో సెపరేట్ చేసి ఈ విధంగా మనం స్క్వేర్ బ్రాసెస్‌ని కూడా మెన్షన్ అయితే చేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనకి టైమర్ అనే కాంపోనెంట్ మౌంట్ అవుతదో మౌంట్ అయిన ఒక్కసారి మాత్రమే మనం యూజ్ ఎఫెక్ట్‌ని ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతది. అండ్ నెక్స్ట్ నుంచి మనకి సెట్ ఇంటర్వెల్ అనే ఈ పర్టిక్యులర్ ఇన్‌బిల్ట్ మెథడ్ మనకి 1 సెకండ్ తర్వాత మిగిలిన ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా అయితే చూసుకుంటది. అంటే ఎప్పుడైతే మనం టైమర్ ఫంక్షన్‌ని సింపుల్‌గా మనం ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ యూజ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతది. అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ మనకి రన్ అవుతది. అండ్ ఫస్ట్ మనకి దీంట్లో సెట్ ఇంటర్వెల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత 1 సెకండ్ తర్వాత మనకి ఇది మనకి రన్ అవుతది. అండ్ ఇక్కడ మనకి 1 అనే వాల్యూ అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లు ప్రాసెస్ అంతా మనకి రిపీట్ అయితే అవుతది. అండ్ అప్డేట్ అయిన టైంని మనం సింపుల్‌గా ఈ డివిజన్‌లో రెండర్ కూడా అయితే చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకొద్దాం. సో, ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం. అండ్ టైమర్‌ని కూడా ఒకసారి మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకొచ్చేసినట్లయితే సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, టైం మనకిక్కడ ఇంక్రిమెంట్ కూడా అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు నేను స్టాప్ టైమర్ మీద క్లిక్ చేసినట్లయితే సింపుల్‌గా మనం టైమర్‌ని అక్కడి నుంచి ఆపేసాం. అండ్ మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యూజ్ ఎఫెక్ట్ మనకి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఈ స్టాప్ వాచ్ టైమర్‌ని అయితే సింపుల్‌గా డిజైన్ చేసాం కదా! కానీ ఇక్కడ మనం ఇంకో చేంజ్‌ని కూడా అయితే చేయాలి. అదేంటి అంటే యూజ్ ఎఫెక్ట్‌లో మనం ఈ విధంగా ఓన్లీ మనం మౌంటింగ్‌కి సంబంధించిన ఈ పర్టిక్యులర్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని పెడితే సరిపోదు. సో, దీన్ని మనం క్లీనప్ కూడా చేయాలి. సో, క్లీనప్ అంటే ఏంటి? సింపుల్‌గా మనం ఫస్ట్ ఏదైతే మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతదో అప్పుడు మనం సెట్ ఇంటర్వెల్‌ని సింపుల్‌గా ఎగ్జిక్యూట్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా యాప్.jsxలో ఎప్పుడైతే మనం షోలోన ఫాల్స్‌కి వాల్యూ చేంజ్ చేస్తామో అంటే అప్పుడు మనం బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు సింపుల్‌గా మనం టైమర్ అనే కాంపోనెంట్‌ని వెబ్‌సైట్ నుంచి మనం రెండర్ అవ్వకుండా చేస్తున్నామో అప్పుడు మనం టైమర్.jsxలో
ఏదైతే ఇక్కడ మనకి ప్రీవియస్‌గా జరిగిందో దాన్ని కూడా మనం సింపుల్‌గా క్లీనప్ అయితే చేయాలి. అంటే స్టేట్‌ని మనం మళ్ళీ అప్డేట్ అయితే చేయాలి. సో, ఆటోమేటిక్‌గా అయిపోతుంది కదా అంటే అక్కడ మనకి డేటా లీకేజ్ అయితే జరుగుతది. సో, దానికోసం మనం సెట్ ఇంటర్వెల్‌ని కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ మనం టైమర్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ అయితే చేద్దాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ సెట్ ఇంటర్వెల్ మొత్తాన్ని టైమర్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. అండ్ ఎప్పుడైతే మనం ఈ కాంపోనెంట్‌ని అన్మౌంట్ చేస్తామో అది కూడా ఏదైతే ఇక్కడ మనకి ఈ బటన్ ఉందో ఈ బటన్‌ని క్లిక్ చేసి అప్పుడు మనం మళ్ళీ సింపుల్‌గా దీని మొత్తాన్ని క్లీనప్ అయితే చేయాలి. సో, దానికోసం మనం యూజ్ ఎఫెక్ట్ ఎండింగ్‌లో రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి సింపుల్‌గా మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని డైరెక్ట్‌గా కాల్ అయితే చేయాలి. అండ్ ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా క్లియర్ ఇంటర్వెల్ అనే ఈ పర్టిక్యులర్ ఇన్‌బిల్ట్ మెథడ్‌ని యూజ్ చేసి దీని ఇన్‌సైడ్ మనం సింపుల్‌గా ఏదైతే మనం టైమర్ అనే నేమ్‌ని ఇచ్చామో దాన్ని మనం ఇక్కడ పాస్ కూడా చేయాలి. అండ్ సింపుల్‌గా మనం ఫైల్‌ని సేవ్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనకి టైమర్ కాంపోనెంట్ అనేది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన వెబ్‌సైట్ మీద డిస్‌ప్లే అవుతదో ఎందుకంటే ఇక్కడ మనం ఈ విధంగా ఎంప్టీ అరేని పాస్ చేసాం కాబట్టి డిపెండెన్సీ లెక్క ఒక్కసారి మాత్రమే మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతది. అండ్ నెక్స్ట్ మనకి సెట్ ఇంటర్వెల్ సింపుల్‌గా ఆ సెకండ్స్ అన్నిటిని మనకి అప్డేట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే మనం యాప్.jsxలో దీన్ని మనం సింపుల్‌గా క్లిక్ చేసేసి టైమర్‌ని మనం హైడ్ చేస్తామో అప్పుడు మనం సింపుల్‌గా ఈ రిటర్న్ ఏదైతే ఉందో దీన్ని మనం సింపుల్‌గా ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. సో, ప్రాక్టికల్‌గా చూడడానికి సో, ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం. సో, బ్రౌజర్‌లోకొచ్చేసి సో, ఫస్ట్ మనం దీన్ని ఇక్కడి నుంచి రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ టైమర్ మీద క్లిక్ చేసినట్లయితే సో, టైమర్ మనకి స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నేను స్టాప్ టైమర్ మీద క్లిక్ చేసినట్లయితే టైమర్ మనకి స్టాప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రీవియస్ దానిలాగానే మనకి వర్క్ అవుతుంది. కానీ ప్రాక్టికల్‌గా చూడాలి కాబట్టి సింపుల్‌గా మనం ఇన్స్పెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో, కన్సోల్‌ని ఓపెన్ చేసేసుకొని వీఎస్ కోడ్‌లో మనం ఎప్పుడైతే మనం ఈ టైమర్ స్టార్ట్ అవుతదో అప్పుడు మనం సింపుల్‌గా దీని టాప్‌లో మనం కన్సోల్.లాగ్ యూజ్ చేసేసి దీంట్లో మనం టైమర్ స్టార్టెడ్ అని ఈ మెసేజ్‌ని మనం డిస్‌ప్లే చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం టైమర్‌ని స్టాప్ చేస్తామో అప్పుడు మనం సింపుల్‌గా దీంట్లో కన్సోల్.లాగ్ యూజ్ చేసి దీని ఇన్‌సైడ్ మనం టైమర్ స్టాప్డ్ అని అయితే చెప్దాం. సో, ఫైల్‌ని మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకొచ్చేసి దీన్ని ఇక్కడి నుంచి రిఫ్రెష్ చేద్దాం. సో, జూమ్ చేసినట్లయితే సో, టైమర్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో అప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ కౌంట్ మనకి ఇంక్రీజ్ అయ్యేటప్పుడు సింపుల్‌గా ఓన్లీ ఒక్కసారి మాత్రమే మనం టైమర్ స్టార్టెడ్ అని డిస్‌ప్లే అయితే చేసాం. అండ్ ఇప్పుడు నేను స్టాప్ చేసిన వెంటనే మనం టైమర్‌ని స్టాప్ చేసాం. ఎందుకంటే మనకి ఏదైతే క్లీనప్ ఫంక్షన్ ఉందో ఈ క్లీనప్ ఫంక్షన్ మనకి రిటర్న్ అనేది యూజ్ ఎఫెక్ట్‌లో మనకి సింపుల్‌గా ఎగ్జిక్యూట్ అయితే అయ్యింది. అండ్ మొత్తాన్ని మనకి క్లీన్ చేసేసింది. ఒకవేళ దీన్ని మనం పెట్టలేదంటే సో, దీన్ని ఇక్కడి నుంచి నేను కట్ చేస్తాను. సో, ఫైల్‌ని సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్‌ని ఓపెన్ చేద్దాం. సో, పేజ్‌ని రిఫ్రెష్ చేద్దాం. సో, టైమర్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నేను స్టాప్ చేశాను అంటే ఇక్కడ మనకి ఎటువంటి క్లీనప్ కూడా జరగట్లేదు. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను టైమర్‌ని స్టార్ట్ చేసినట్లయితే సో, టైమర్ స్టార్ట్ అయింది. సో, ఈ విధంగా మనకి జరుగుతుంది. అండ్ ఇంకో సినారియోని కూడా ఇక్కడ మనం చూద్దాం. ఎగ్జాంపుల్ నేనిక్కడ దీన్ని రిమూవ్ చేశానంటే సో, ఫైల్‌ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకొచ్చినట్లయితే సో, ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఇక్కడ మనకి టైమర్ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి అండ్ ఇప్పుడు మనం పేజ్‌ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతీదీ మనకి చాలా డిఫరెన్స్‌గా అయితే జరుగుతుంది. ఎందుకు? సో, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో, ఎప్పుడైతే మనం ఇక్కడ డిపెండెన్సీని పెట్టలేదో దీంట్లో చేంజ్ అయిన ప్రతిసారి మనకి మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ అయితే చేస్తుంది. అండ్ అందుకే మనకి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కాబట్టి అప్పుడే సెకండ్స్ చూడండి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందా అని. సో, ఈ విధంగా మనం కావాల్సిన సిట్యుయేషన్స్‌లో మాత్రమే మనం డిపెండెన్సీని పెడతాం. వద్దనుకున్న సిట్యుయేషన్స్‌లో మనం డిపెండెన్సీని పెట్టం. సో, డిపెండెన్సీని పెట్టకపోతే మనకి ఈ విధంగా అయితే జరుగుతది. సో, దీన్ని కూడా ఇక్కడ మనం ప్రాక్టికల్‌గా చూసాం. సో, సింపుల్‌గా ఇప్పుడు మనం డిపెండెన్సీని పెట్టేద్దాం. సో దట్ మనకి ఒక్కసారి మాత్రమే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతది. నెక్స్ట్ టైమ్ నుంచి మనకి సింపుల్‌గా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఉండే కోడ్ మొత్తం సెట్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి సెట్ ఇంటర్వెల్ అనేది ఆ సెకండ్స్‌ని ఇంక్రీజ్ అయితే చేసుకుంటది. ఓన్లీ 1 మాత్రమే అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం
1 మాత్రమే ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ దాంతో పాటు మనం దీని కిందన రిటర్న్ కూడా పెట్టేద్దాం. సో దట్ ఒకవేళ మనం కాంపోనెంట్‌ని అన్‌మౌంట్ చేసాము అంటే సింపుల్‌గా మనకి రిటర్న్ అనే ఈ పర్టిక్యులర్ మెథడ్ మనకి మొత్తాన్ని క్లీన్ కూడా అయితే చేస్తది. అండ్ ఇక్కడ మనం క్లియర్ ఇంటర్వెల్ చూడొచ్చు. సో ప్రీవియస్‌గా ఉండే టైమర్ మొత్తం మనకి మళ్ళీ క్లియర్ కూడా అయితే అయిపోతది. అండ్ సక్సెస్‌ఫుల్‌గా మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో యూజ్ ఎఫెక్ట్ గురించి చాలా ప్రాక్టికల్‌గా నేర్చుకున్నాం. అండ్ సింపుల్‌గా మనం దీంట్లోకొచ్చినట్లయితే ఈ 4 టైప్స్‌ని మనం ఈ వీడియోలో చాలా ప్రాక్టికల్‌గా కవర్ కూడా అయితే చేసాం. అండ్ టాప్‌లోకి వెళ్ళినట్లయితే సో మనం కవర్ చేసిన టాపిక్స్ చూడొచ్చు. అసలు యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని కవర్ చేసాం. సో వై వి యూజ్ ఎఫెక్ట్ అని సో ప్రాక్టికల్‌గా మనం దీంతో కంపేర్ చేసి కూడా అయితే తెలుసుకున్నాం. అండ్ సింటాక్స్ చూసాం. వితౌట్ డిపెండెన్సీ చూసాం. విత్ ఎంప్టీ డిపెండెన్సీ అరే చూసాం. అండ్ యూజ్ ఎఫెక్ట్ విత్ డిపెండెన్సీ అరేని చూసాం. దాంట్లో మనం కౌంట్‌ని నంబర్‌ని పాస్ చేసాం కదా అది. అండ్ క్లీనప్ ఫంక్షన్ ఇన్‌సైడ్ యూజ్ ఎఫెక్ట్ చూసాం. అన్‌మౌంటింగ్ అంటే ఏంటి అని ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాం. సో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌ని కూడా చూసాం. అండ్ మినీ ప్రాజెక్ట్ అయిన స్టాప్ వాచ్‌ని కూడా అయితే మనం చేసాం. సో రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఫెచ్ డేటా యూజింగ్ యాన్ ఏపీఐ. అండ్ ఏపీఐని ఫెచ్ చేసి ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్‌ని చేశాను. అండ్ దాని వీడియోని కూడా ఆల్రెడీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. సో దాని లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది కాబట్టి సింపుల్‌గా మీరు ఆ ప్రాజెక్ట్‌ని కూడా క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ చేయండి. సో చాలా బావుంటది. సో దట్ మీరు రియల్ టైమ్ యూజెస్‌ని ఏదైతే యూజ్ ఎఫెక్ట్ మనం ప్రాక్టికల్‌గా యూజ్ చేస్తామో దాని రియల్ యూజెస్ కూడా మీకు ఆ ప్రాజెక్ట్‌ని చేసేటప్పుడు ఇంకా ప్రాక్టికల్‌గా కూడా అయితే అర్థమవుతది. అండ్ సక్సెస్‌ఫుల్‌గా మనం యూజ్ ఎఫెక్ట్‌లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని మనం ప్రాక్టికల్‌గా ఈ వీడియోలో కూడా కవర్ అయితే చేసేసాం.